ఏదో పని చేసేస్తున్నాం అని కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రతిపక్షం చేస్తున్న డ్రామాలు కూడా చెప్పాలి. ఎందుకంటే కోడి కత్తి డ్రామా చూసాం. వాళ్ళ కార్యకర్తకే వీళ్ళు కోడి కత్తిస్తారు, అతని లోపల తీసుకొస్తాడు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారిని అతనే గుచ్చుతాడు. ఏదో అయిపోయిందని వెళ్ళి ఢమాలని హైదరాబాద్కి ప్లేన్లు వెళ్తాడు. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అట్లా పడిపోతాడు. ఆయన ప్రపంచం మొత్తాన్ని చూపిస్తాడు, చూడు నన్ను చంపేదానికి ప్రయత్నించారు. చేసింది ఎవరు? వైకాపా కార్యకర్త. చేపించింది ఎవరు? వైకాపా వాళ్ళు. దాని తర్వాత బాబాయ్ హత్య. ఎక్కడ బాబాయ్ ఎంపీ సీట్కి అడ్డుపడతాడని ఏకంగా బాబాయ్నే లేపేశారు. ఫస్ట్ ఏమన్నారు? గుండుపోటు అన్నారు. దాని తర్వాత గొడ్డల పోటు అని తెలిసిపోయింది. గత ప్రభుత్వంలో సిబిఐ వచ్చారు అరెస్ట్ చేసానికి. వాళ్ళు దొంగల్లాగా పారిపోయి కర్నూలు హాస్పిటల్లో దూరి పడుకున్నారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదంట. ఎక్కడ సిబిఐలో వచ్చి పట్టుకెళ్తారని హాస్పిటల్లో పడుకునే రోజులు మనందరం చూసాం. దాని తర్వాత కరెక్ట్గా ఎన్నికల ముందర గులకరాయి డ్రామా. అది స్పెషల్ గులకరాయి అండి. నేను చెప్పాలి, కార్టూన్లో చూస్తాం, మన పిల్లలు చూస్తారు చూడు కార్టూన్స్. అక్కడ ఇట్లాంటి రాళ్ళు ఉంటాయి, ఇక్కడ కొడుతుంది, మళ్ళీ తిరిగి ఇటు వచ్చి ఇటు కొడుతుంది, మళ్ళీ పక్కనున్న వెల్లంపల్లికి ఇదే కన్ను కొడుతుంది. అట్లా నలుగురు తల్లిగా వెళ్ళింది ఆ గులకరాయి. స్పెషల్ గులకరాయి. అది కూడా ఎంత డ్రామానో చూడండి. ఆ రోజు కానీ మనం బయటకు వచ్చి అరే బాబు ఇది ఒక డ్రామా, కోడి కత్తి బాబాయ్ హత్యలు ఎలా ఉందో ఇది ఒక డ్రామా అని ఆనాడు చెప్పుకుండా ఉంటే మనం మళ్ళీ సింపతి తీసిన ప్రయత్నించాడు. ఏదో మనం కొట్టించాం, మనమే రాయి ఇచ్చామని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చేవారు వీళ్ళు. కల్తీ మద్యంలో వీలే, చివరికి కల్తీ నెయ్యి కూడా వీలే. అదొక కల్తీ పార్టీ. పై నుంచి కింద వరకు అంతా కల్తీ నాయలే ఉంటారు అక్కడ. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఈరోజు వాళ్ళందరూ దేవుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు, మన పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను టీటీడీ లడ్డు విషయంలో రాజకీయం చేయదలుచుకోవాలి, కానీ మీ ముందల వాస్తవాలు పెట్టాలనుకుంటున్నా. 2019 వరకు నెయ్యి ఎప్పుడు తీసుకున్న లడ్డు కోసం అద్భుతమైన టెస్టింగ్ చేసేవాళ్ళం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేవాళ్ళం. కర్ణాటకలో ఉంది KMF అని, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కోఆపరేటివ్ డైరీ. వాళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కువ శాతం నెయ్యి కొనేవారం. ఎంత రేట్ అయినా మంచి నెయ్యి ఇస్తారని వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం. వీళ్ళు అధికారంలోకి వచ్చారు 2019లో. వచ్చి అన్ని మార్చేశారు, టెండర్ షరతులు మార్చేశారు. ఏకంగా చిన్న కంపెనీలకు ఇచ్చేదానికి వాళ్ళు టెండర్లు చేశారు. దాని తర్వాత 2022లో శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే శాంపిల్ ఫెయిల్ అయింది. ఆ రిపోర్ట్ బయటికి రాకుండా తొక్కారు. మనందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చించాం, అదేంటి నాణ్యత తగ్గినట్టుంది లడ్డూలోని. ఎంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, వీడియోలు పెట్టారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి ఇమీడియట్గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది, శాంపిల్స్ తీసుకోండి, పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పారు. టీటీడీ అధికారులు శాంపిల్స్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ NDDB కాఫ్కి శాంపిల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్తాం జరిగింది. అది మొన్న వచ్చిన ఛార్జ్షీట్ పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు. టీటీడీ లడ్డును కూడా వదిలిపెట్టట్లేదు, దేవుడి లడ్డు పైన డ్రామా మొదలుపెట్టారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా చాలా డ్రామాలు చేస్తాడండి. వాస్తవంగా జగన్ గారు సినిమాల్లోకి వెళ్లాల్సిందే. ఆయనకు ఆస్కర్ కాదు కదా, భాస్కర్ అవార్డు ఇచ్చిండే వాళ్ళందరం కలిసి. అంత అద్భుతంగా నటిస్తాడు. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే కల్తీ నెయ్యి సప్లై చేస్తారు, తిప్పి మన్ను అంటారు. అదేంటో నాకే అర్థం అవుతుంది. కోడి కత్తి మన పైన చెప్పారు. బాబాయిని చంపినప్పుడు హాఫ్ పేజ్
మొత్తం పేజీలో హాఫ్లో ఆయన వేసుకునే ప్యాంటు షూస్ చూపించి చేతిలో కత్తి పెట్టి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు దాని గురించి చర్చ లేదు. గుల్కరాయ్ అట్లనే చెప్పారు. ఈరోజు లడ్డు విషయంలో కూడా మన పైన నెపం వేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనం అప్రమత్తంగా ఉండాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనందరం రాజకీయాల్లో ఉన్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి వాస్తవాలు చెప్పాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరటం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది జనసేన పార్టీ, మూడోది భారతీయ జనతా పార్టీ. నేను ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా వాళ్ళందరూ కూడా చెప్తున్నా, వేరే రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని.